ఆరోది ఒకే దేవునికి సంబంధించినటువంటి ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలను కానీ లేదా ఫోటోలను పెట్టడం కానీ. దీంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నేను కొన్ని అభిప్రాయాలు చెప్తాను చూడండి. చాలామంది భక్తితో తమకు ఇష్టమైనటువంటి దేవుడి విగ్రహాలు ఎక్కడ కనిపించినా కొని తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉంటారు. ఉదాహరణకు ఒకే పూజ గదిలో 3-4 వినాయకుడి విగ్రహాలు ఉంటాయి, లేదంటే కృష్ణుడి ఫోటోలు ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తుంటాం. అయితే వాస్తు నిపుణుల దృష్టిలో ఇది ఒక దోషంగానే పరిగణించబడుతుంది అన్నమాట. దీని వెనక ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే ప్రతి విగ్రహం కూడా తనకంటూ ఒక శక్తి క్షేత్రాన్ని కలిగి ఉంటుందట. ఒకే దేవుడికి చెందినటువంటి అనేక విగ్రహాలు ఒకే చోట ఉండటం వల్ల ఆ శక్తుల మధ్య ఘర్షణ ఏర్పడి పూజ చేసే వాళ్ళ ఏకాగ్రత దెబ్బతింటుంది అని చెప్పేసి నమ్ముతారన్నమాట. ఏ విగ్రహం మీద మనసు పెట్టాలో తెలియక మనసు చెదిరిపోతుందని, దీనివల్ల పూజ పూర్తి ఫలం దక్కదని చెప్పేసి చెప్తుంటారు. ఇదే నియమం శంఖానికి శివలింగానికి కూడా వర్తిస్తుందని అంటారు. పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ శంఖాలను లేదా బొటనవేలు సైజుకి మించి ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఉంచకూడదు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. చాలా చోట్ల చాగంటి గారు కూడా ఇదే చెప్తారు, బొటన వేలు కంటే ఎక్కువ ఉండకూడదు, ఎత్తు ఉండకూడదు మన దగ్గర అని చెప్పేసి. అలా చేయడం వల్ల కుటుంబంలో అనవసరమైనటువంటి గందరగోళం కానీ మనస్పర్ధలు కానీ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి మీ పూజ గదిలో ఒక దేవుడికి సంబంధించి మీకు బాగా ఇష్టమైనటువంటి ఒక విగ్రహాన్ని లేదా ఒక్క ఫోటోని మాత్రమే ఉంచుకోవడం అనేది ఉత్తమం అనమాట. ఇది మీ భక్తిని ఒకే చోట కేంద్రీకరించి ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ షార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని వెంటనే క్లిక్ చేసి అక్కడ ఫుల్ వీడియోని మీరు చూడొచ్చు. మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్